ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో హీరో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జన్మనిచ్చింది. ఎప్పుడైతే పేగు కోసినప్పుడు ఆ మొదటి ఏడు అడిచాడు, అదే మన ఉనికి కాపాడింది, అదే మన ఉనికిని చాటి చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ హిస్టోరియన్స్ రావడం, ఈ యొక్క చరిత్రని క్రోడీకరించడం ఇవన్నీ లేదు. కానీ ఈ సభలో ఒక్కరిని నేను స్మరించుకోవాలి, ఇద్దరిని. ఒకళ్ళు పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ మధ్యన ఆయన పరమపదించారు, గుంటూరు జిల్లా చిన్నగుండూరు. ఆయనే శాతవాహనుల మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుగు వాళ్ళు అని నిరూపించాడు ఆ మహానుభావుడికి. అలాగే కృష్ణశాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా ఉండేవారు, ఆయన కూడా పరమపదించారు. ఆయన కూడా ఆ నాణాలు ఏవైతే తెలంగాణ ఇక్కడ కోటిలింగాల లేకపోతే అటు కొండాపూర్లో తవ్వకాలలో అవన్నీ బయట తీసి ఆ నాణాల మీద మొట్టమొదటి రాజు తన బొమ్మను ముద్రించుకున్న రాజు నాణాల మీద అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. వారిద్దరికీ సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమందిని, ఆ జన్మలో ఉన్న ఒకళ్ళిద్దరినో పొందగలుగుతాడు. కానీ ఇంతమంది, ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే, నేను ఎప్పుడు అంటుంటాను నా అభిమానుల గురించి, వారు నా నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్ష అని. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొంటేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని, ఇంతమంది అభిమానాన్ని పొందడం అంటే అది నా పూర్వజన సుకృతమో లేక ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వాగర్తావి సంపర్కం వాగర్త ప్రతిపత్తయే వందే జగత పితరో పార్వతీ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్రం నా మాతృ పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం అని మాతృ ప్రార్థన. మా అమ్మగారు బసవ రామతారకం, అందరు బసవ తారకం అంటారు ఆవిడ. నన్ను అడిగారు చాలామంది, ఊళ్ళో కూడా హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది, ఇంట్రా బసవ రామతారకం కదా. నేను నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడకి, ఎందుకంటే బసవ రామతారకం నాన్నగారు రామారావు గారు. ఆ రామ అన్నది ఆవిడకే అంకితం ఆవిడ పేరు, నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన దాంట్లో. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞకి నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు. తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా ఇది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పటి మరి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే, తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు, చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయినాయి. ఎన్ని చేశావన్నది ఇంపార్టెంట్ కాదు, దేశానికి ఏం చేసింది అన్నది కాదు, నువ్వు దేశానికి ఏం చేసావన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశావన్నది కావు, ఎన్ని సినిమాలతో ఆ సినిమాలతో నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావు లేకపోతే కళామ తల్లికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానులు అంటే నాన్నగారు మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్రలు చేసినా కూడా ఆయనే ఒక ట్రెండ్ సృష్టించేవారు. ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతున్నానంటే కేవలం నా ప్రేక్షక దేవుళ్ళ మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు, నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానులు. నేను చెప్పాను దాకా ఎటువంటి ప్రలోభాలకి లేకపోతే ఎటువంటి డబ్బుకు కానీ అమ్ముడుపోని వాళ్ళు. అలాంటి మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ అని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఎంత సంపాదించిందంత కాదు, అభిమాన ధనం. ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు,
దేశం జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది. అది సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచే ప్రారంభం కాబోతుంది. ఓం తం ఛం యువరావణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్తురాణి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని, దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాతలు, ధైర్య సాహసాలతో కూడిన నిర్మాతలు. మరి ఒక సినిమా తీయడం అంటే అంటే ఇటువంటి సినిమా చెప్పాను నేను. కథ, ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి. మన జాతి వాళ్ళని అభినందించాలి, వాడికి రుణపడి ఉన్నాం మనమంతా. అలాగే డైరెక్టర్ క్రిష్, అదే అంజనాపుత్ర క్రిష్ ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు. ఎందుకంటే నేను అన్నాను మొన్న ఒకసారి ఏదో సందర్భంలో, స్థాళీ పులాక న్యాయం అని. అంటే స్థాళీ పులాక న్యాయం అంటే ఇప్పుడు ఇలాగ కుక్కర్లు లేవు, అప్పుడు ఈ కట్టె పొయ్యల మీద వండేవారు. అన్నం వండినప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా మన ట్రైలరు, టీజరు, దాని తర్వాత ట్రైలరు, పాటలు, ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా, యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ట్రైలర్స్ నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది. అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మాతల వాళ్ళ ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఇది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే చెప్పా కథ చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని, ఎంతో బాగా దాన్ని ఆయన అయితేనేమి, లేకపోతే మన సాయి మాధవ్ గారు రైటర్ గారు అయితేనేమి, డైలాగ్స్ అద్భుతంగా చాలా బాగా చూశారుగా. ట్రైలర్లో ఒక డైలాగు, మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికేటి వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏదైనా దేశం మేసం తిప్పుదాం. అంటే ఇంకేమో అద్భుతమైన డైలాగ్